ప్రైమ్ వన్ న్యూస్. సినీ పెద్దలరా మీకు దండం పెడతాం, ఇంక వదిలేయండి సినీ ఇండస్ట్రీకి తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. వారు మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారని, ఈ అంశాన్ని ఇంతటితో ముగింపు పలకాలని కోరారు. పిసిసి అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిన్న మంత్రి గారు మాట్లాడిన విషయంలో ఒక సినీ ప్రముఖుల విషయంలో ప్రస్తావించడం, వారి మనసు గాయపడడం, ఇదంతా జరిగిన పినమట పార్టీ ఆదేశాల మేరకు మంత్రి గారు బేషరతుగా వారు వాడిన మాటల్ని వెనక్కి తీసుకోవడం జరిగిపోయింది. సో ఇవన్నీ జరిగిన పినమట మంత్రి గారు ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు. కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ అంశానికి ఇక్కడ ముగింపు పలుకుదాము. ఇంకా దీన్ని దూరం తీసుకెళ్తే ఇరువైపున మహిళలు కూడా నొచ్చుకొని బాధపడే అవకాశం ఉంది. కాబట్టి సినీ ప్రముఖులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలుకుదాము. భవిష్యత్తులో మా మంత్రులు గాని, కాంగ్రెస్ నాయకులు గాని, వివిధ పార్టీల ప్రతిపక్ష నాయకులు గాని ఎవరి మీద ఎవరు కూడా ఇలాంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదని విన్నవిస్తా ఉన్నాను. స్వచ్ఛతా హీ సేవ 2024 ముగింపు కార్యక్రమం శుక్రవారం జనగామ జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులతో మల్టీపర్పస్ వర్కర్లకు ఇన్సూరెన్స్ ప్రక్రియను పూర్తి చేశామని, జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 2 వరకు అన్ని మండలాలకు చెందిన 1200 మల్టీపర్పస్ వర్కర్లకు ఇన్సూరెన్స్ కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సరిత, డిపిఓ స్వరూప, డిఆర్డీఓ పిడి వసంత, డిఎంహెచ్ఓ రవీందర్ గౌడ్, ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు. సిల్వర్ రెడీగా ఉండాలి. ఇక్కడ బాబు పెళ్లి ప్రసాద్ ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, దసరాలోపు అర్హులైన ప్రతి కుటుంబానికి హెల్త్ కార్డ్స్, రేషన్ కార్డులు అందించి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక చేస్తామని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనపూర్, చిల్పూర్, జఫర్గఢ్, లింగాల ఘనపూర్ మండలాలకు చెందిన 71 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లోనే ఒక్క స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోనే కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీల ద్వారా దాదాపు 1000 మంది లబ్ధిదారులకు 10 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు తెలిపారు. దసరాలోపు ప్రతి కుటుంబానికి హెల్త్ కార్డులు, రేషన్ కార్డులు, పెన్షన్లు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి గ్రామము ఎం రామనర్సయ్య. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందిన దాదాపు 121 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ధర్మసాగర్, వేలేరు మండలాలకు సంబంధించిన వాళ్లకు ఉదయం 10 గంటలకు హన్మకొండ నా నివాసంలో పంపిణీ చేశాను. 11:30కు ఘనపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మిగతా మండలాలకు సంబంధించిన చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మొత్తంగా 121 లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ జరిగింది. దాదాపు 35,88,500 రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందించడం జరిగింది. ప్రజలందరికీ హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని
అర్హులైన వాళ్ళకు రేషన్ కార్డ్స్ ఇవ్వాలని, అదేవిధంగా అర్హులైన వాళ్లకు పెన్షన్స్ అందజేయాలని, దాంతోపాటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన భూమి లేని నిరుపేద రైతులకు 5 లక్షల రూపాయలు రైతు బీమా పత్తా లేకుండా పోయిందని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రైతులు చేపట్టిన ధర్నాలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరాలోపు ప్రభుత్వం రైతు బంధు నిధులు విడుదల చేయాలని, ఎకరానికి రైతుల ఖాతాల్లో 7,500 జమ చేయాలన్నారు. ఎకరైనా కుంటి సాకులు చెప్పకుండా అందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా పెద్ద 15 ఆగస్టు నాడు మాట్లాడిండు హరీష్ రావు, మొత్తం రుణమాఫీ అయిపోయింది, రాజీనామా చేయని సిగ్గు లేకుండా మాట్లాడిండు. మరి అయితే గింత మంది వస్తారు గిడ. మా దయాకరణ చెప్పిండు, మొదటిసారి నేను ఆటో పెట్టలే, అన్నం పెట్టలే, ఛాయ్ పోయలే, ఎవరెవరికైతే రైతు రుణమాఫీ కాలేదో వాళ్ళు మాత్రమే రెండంటికి ఒక గిన్ని దరఖాస్తులు వచ్చినాయి, గిన్ని కాయిదాలు వచ్చినాయి. ఇంకా చాలా మంది దగ్గర నట్టున్నాయి. ఇప్పుడే పాలకుర్తోళ్ళు కాయిదం ఇచ్చిండ్రు. ఒక్క పాలకుర్తి మండలంలో 4,314 మందికి ఇంకా రుణమాఫీ కాలే. 4,314 మందికి కాలే. ఏపీజీఈబీ బ్యాంకులో 1800, పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1700, ది కోఆపరేటివ్ బ్యాంకులో 814. మొత్తం కలిపితే ఒక్క పాలకుర్తి మండలంలో 4,314 మందికి గాలి. ఇంకా అంటే అయింది తక్కువ, కాంది ఎక్కువ. అంతెందుకు, నిన్న తుమ్మల నాగేశ్వరరావు ఆయన్నే మంత్రి చెప్పిండు, ఏమన్నాడు, మేము 22 లక్షల మందికి చేసినాం, ఇంక 20 లక్షల మందికి చేయలేదని వ్యవసాయ మంత్రి చెప్పిండు. అయితే ఆయన చెప్పిన 22 లక్షల మందికి కూడా మొత్తం కాలే. బ్యాంకులకు వచ్చినాక పాస్బుక్ మీద ఒక హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్టల్లో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ అశోక్ నగర్ ప్రధాన రహదారిలో బంధవి హాస్టల్ ముందు విద్యార్థులు నిరసన తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం లేదని, చెడిపోయిన కూరగాయలు, పురుగులు పట్టిన అన్నం పెడుతున్నారని ఎన్నిసార్లు విన్నవించినా యాజమాన్యం పట్టించుకోలేదని విద్యార్థులు ఆరోపించారు. సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు సర్ది చెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించుకున్నారు. స్టాండ్ తీసుకుంటా 2 days 3 days నుంచి మళ్ళీ కంటిన్యూ అలానే ఉంటుంది ప్రాబ్లం. అర్థం చేసుకోవాలక్క. 3 days నుంచి అవుతుందంట కదా. 3 days కంప్లీట్ ఉన్నాయి. ఈ 3 days ఇంకా దారుణంగా ఉంది. ఫస్ట్ నుంచి ఉన్నాయి. కంప్లైంట్ చేస్తే పట్టించుకోవాలి ఆయన. ముందలనే చెప్పు. ఫోన్ చేసి ఏమంటాడంటే మేము ఒక్కొక్కరికి ఫోన్ చేసి నీకు ఒక్కనే ప్రాబ్లం అవుతుందా, వేరే లెవెల్ ఫోన్ చేస్తాడు అంటాడు. అంటే వేరే ఎవరు చేసినా అదే మాట చెప్తాడు. ఇప్పుడు అందరం కలిసి మాట్లాడేసరికి వీళ్ళు ఒక్కరోజు సాల్వ్ చేస్తామంటాడు. జనగాం జిల్లా కేంద్రంలోని గాయత్రి కాలేజ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కాలేజ్ లో చదువుతున్న 15 మంది ఇంటర్ విద్యార్థులకు అస్వస్థతకు గురి కావడంతో ఆర్ఎంపీతో రహస్యంగా హాస్టల్లోనే చికిత్స చేయించారు. వారిలో 4 పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఫుడ్ పాయిజన్ ఘటనపై కళాశాల యాజమాన్యం ఏ సమాధానం చెప్పడం లేదు. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండల కేంద్రంలో 10,000 మంది రైతులతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొనగా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, రైతులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఎలాంటి షరతులు లేకుండా సంపూర్ణ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అన్నారు. అవకాశం ఇచ్చిండ్రు, పాలించని అనుకున్నాం, కానీ దద్దమ్మలు చేతగాని వాళ్ళు మనందరినీ మళ్ళీ రోడ్డు మీదకి పడేసిండ్రు. 6 నెలలు తిరగక ముందే వెల్లెలుకలు పడ్డారు. మరి అటువంటి వాళ్లకు బుద్ధి పెద్దలు సత్యవతి రాథోడ్ గారు వచ్చారు, కవిత గారు వచ్చారు,
మన జిల్లాల ఏకైక ఎమ్మెల్యేగా ఉండి పోరాటం చేస్తున్న పెద్దలు పల్లా రాజశేఖరరెడ్డి గారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. టక్కున మంజూరు చేసేది ఇక్కడ మీ దయ వల్లనే 100 పడకల హాస్పిటల్ ఇక్కడనే ఈ రోడ్డు మీద మంజూరు చేస్తే ఇంతవరకు శంకుస్థాపన చేస్తే ఇంతవరకు అతిగతి లేదు. మీరే మంజూరు ఇచ్చారు. అదే తిరిగా ఇక్కడ తొర్రూరు లోపల దాదాపు 200 కోట్లు పాల కేంద్రం నుంచి ఇక్కడ సెంటర్ లైటింగ్ అట్టే పెండింగ్ ఉన్నాయి. సీసీ రోడ్లు పెండింగ్ ఉన్నది. అంతకుముందు నేను ఎమ్మెల్యే కాకముందు ఈ ఆగమా కేసీఆర్ గారు రాకముందు పాలకుర్తి నియోజకవర్గం ఎడారి, దేవుడుప్ర పోయినా కరువు, పాలకుర్తిల కరువే, తొర్రూరు కరువే, పెదవంగ కరువే. సీఎం రేవంత్ రెడ్డి తుగ్లక్ చర్యలతో హైదరాబాద్ ప్రజలను వేధించొద్దని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంచి పనులు చేస్తే మేం కూడా స్వాగతిస్తామని, అంతేకాని ప్రజలను ఇబ్బంది పెడితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరపున మిమ్మల్ని వెంటాడుతామని స్పష్టం చేశారు. ఆ మూసినది ఏదైతే ఉందో ఉన్నటువంటి ఇండ్లు ఉన్నాయో వాళ్ళను ఒప్పించి మెప్పించి వాళ్ళని తీసుకుపోయి మంచి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయండి. వాళ్ళకు కూడా జాబులు వచ్చేటట్టు ప్రయత్నం చేయండి. వాళ్ళకు కూడా అన్ని రకాల ఉపాయం కల్పించే ప్రయత్నం చేయండి. ఇలా మూసీ నది మీద ఉన్నటువంటి ఇండ్లకు 12,000 మంది డబుల్ బెడ్రూమ్ కట్టించింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా మీరు వచ్చిన తర్వాత ఎవరు కట్టేయలే. ఏది చేసినా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన దాని మీదనే మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు డెవలప్ చేస్తే సంతోషమే, అన్నిటికీ సపోర్ట్ ఇస్తాం. ఈ చెరువులు డెవలప్ చేయండి, నాలాలు డెవలప్ చేయండి. మేము కట్టినటువంటి 32 ఎస్టీపీలు ఏవైతున్నాయో హైదరాబాద్ నగరంలో దాన్ని కూడా ఇంకొక 2 నెలలు 3 నెలలు అన్ని ఓపెన్ అయితే ఇంకా 32, 40 ఇంకా ఎస్టీపీలు ఓపెన్ చేయండి. మూసీ నదికి అనుసంధానమే ఎస్టీపీలు ఉంటేనే మూసీ నది బ్రహ్మాండంగా అవుతుంది. కాబట్టి ఇవన్నీ డెవలప్ చేయండి. మేము ఎస్టీపీలకు సపోర్ట్ చేస్తాం. కానీ తప్పుడు మాటలు మాట్లాడి వీళ్ళు కబ్జాలు పెట్టిరు, వాళ్ళు కబ్జాలు పెట్టిరు అనే మాట మాట్లాడకుండా మీ చేతిలో అధికారం ఉంది. నేను అవసరమైతే మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం, సిట్టింగ్ జడ్జితోని విచారణ జరిపించండి. ఏవైతే ఏ చర్ల ఎవరు ఆక్రమించి కట్టుకున్నారు అన్నటువంటి మాట మీరు మారుతారో మీరు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. ఎవరైనా నిజంగా తప్పులు చేస్తే వాళ్ళ శిక్ష విధించండి. కానీ నిరుపేదల తెరువు రావద్దని చెప్తా ఉన్నాను. 50-60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళ తెరువు వస్తే వదిలిపెట్టే ప్రసక్తి ఉన్నాడు మాధవరం కృష్ణారావు కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీలో. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెరువులన్నీ ఎన్నున్నాయి? 600 చెరువులు ఉన్నట్టుగా నాకు ఉన్నటువంటి సమాచారం. ఇప్పుడు ఉన్నాయి మీరు చెప్పేది 170 మాట్లాడుతున్నాం. 400 చెరువులు ఎవరు కబ్జాలు పెట్టారు, ఎక్కడ పోయినా చెరువులు, ఇవన్నీ కూడా విస్తరణ చేయండి, బట్టబయలు చేయండి, ప్రజలు చెప్పండి. మేము వచ్చిన తర్వాత డెవలప్ అయిందన్నట్టు మాట మాట్లాడుతున్నది ఏదైతే మాట్లాడుతున్నారో అది తప్పది. హైదరాబాద్ నగరాన్ని బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ గతంలో టీఆర్ఎస్ పార్టీ హయాంలో చేశాం కాబట్టే మేము ఉన్నటువంటి 17 మంది హైదరాబాద్లో ప్రజలకు బొమ్మలతం పెట్టారు. హైదరాబాద్ ప్రజలను కన్నీరు పెట్టియొద్దు. ఇలా తెలంగాణ రాష్ట్రానికి గుండెగా హైదరాబాద్ ప్రజలను వేధించొద్దు. హైదరాబాద్ ప్రజల దగ్గరకు వస్తే మంచి ఉండదు. మీరు మంచి పని చేస్తే స్వాగతిస్తాం, ప్రజలను ఇబ్బంది పెడతాం మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఎంబడి పడతాం, ప్రజల సేవ చేస్తాం. ఏమైనా చిన్న తప్పులు ఏమైనా ఉంటే సగలపై చెప్పండి. ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఉంటే ప్రజలు మేము కూడా ఒప్పిస్తాం. కావాలంటే కన్నా నిజంగా ఇంపార్టెంట్ ఉంటే మేము అందరం కలిసి చెప్పిద్దాం. వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ 10 లక్షల విరాళం అందించింది. సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ కె వెంకట సుబ్బయ్య, డైరెక్టర్ ఏ సోమలింగం గౌడ్ శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందించారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించారు. అశ్వరావుపల్లి రిజర్వాయర్ నుండి వదిలిన నీటిలో కొట్టుకుపోయిన 4 పాడి గేదెలు మృతి చెందాయి. రఘునాథపల్లి మండలం జాఫర్గూడ గ్రామంలో కావట్ మహేందర్ అనే రైతు తన గేదెలను నీళ్లు తాగించడానికి అశ్వరావుపల్లి కెనాల్ వద్దకు తీసుకుని వెళ్లగా ప్రమాదవశాత్తు 6 గేదెలు కెనాల్లో కొట్టుకుని పోయి 4 గేదెలు చనిపోయాయి. తన పాడి గేదెలు చనిపోవడంతో రైతు బోరున విలపించాడు.
గ్రామానికి మంచినీళ్లు రావడం లేదని మహిళలు బిందెలతో రోడ్డెక్కారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలంలోని బిబ్రా గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు వచ్చి ట్యాంక్ నిండిన గ్రామంలో పైప్ లైన్ సరిగ్గా లేకపోవడంతో ఎస్సీ కాలనీ వాసులకు నీళ్లు రావడం లేదని గ్రామ మహిళలు మంచినీళ్ల బిందెలతో రోడ్డెక్కారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని, ఎవరూ కూడా మా దళితులను పట్టించుకోవడం లేదని, మా మీద దయ చూపి వెంటనే నీళ్ల సమస్యలు తీర్చాలంటూ కోరారు. లేని ఎడల కలెక్టర్ ఆఫీస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ డోంగ్రీ, గణపతి, జుమిడి ప్రకాష్, దుర్గం సావిత్రి, దుర్గం తిరుపతమ్మ, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలంలోని బీబ్రా గ్రామంలో ఇవాళ నీళ్ళ సమస్య ఇదై దాదాపు ఒక నెల రోజుల నుండి ఎస్సీ వాడకు నీళ్లు రాక దళితుల మీద కక్ష సాధింపు సాధిస్తున్న అధికారులని తక్షణమే సస్పెండ్ చేసి వీళ్లకు దళితులకు న్యాయం చేయాలని చెప్పి కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇవాళ వీళ్ళు నీళ్లు మోసి దాదాపుగా స్కూల్కి పోయే చిన్న పిల్లగాళ్ళ కన్నుడి నీళ్లు మోపించుకునే దుస్థితి ఈరోజు దళితులకు ఇలా దాపరమైందా అంటే దీనికి బాధ్యులు ఎవరు? ఖచ్చితంగా అధికారులే. కాబట్టి ఇలాంటి అధికారులను ఖచ్చితంగా వాళ్ళకు చర్యలు తీసుకొని, ఈ అధికారుల మీద చర్యలు తీసుకొని కలెక్టర్ గారు దీంట్లో చొరవ తీసుకొని ఈ సమస్యను త్వరగా పరిష్కరించి ఆ దళితులకు వెంటనే మన నీళ్ళ సమస్య నుండి పరిష్కరించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎంపీడో